సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఒక్క క్షణం అంతా ఊహించని విధంగా మారిపోయింది. ఉదయం ఉద్యోగానికి వెళ్ళిన ఇద్దరు యువకులు తిరిగి ఇంటికి వస్తారని వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. కానీ విధి మరోలా రాసింది. ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీసిన ఆ ఇద్దరికి చివరకు లిఫ్ట్లోనే మృత్యు ఎదురైంది. తమ కుటుంబాలకు అండగా నిలవాల్సిన ఇద్దరు యువకులు ఊహించని అగ్ని ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఒక ప్రమాదం, 2 ప్రాణాలు. కానీ ఆ ఇద్దరి కుటుంబాలకు మాత్రం జీవితాంతం మిగిలిపోయే తీరని విషాదం. వివరాల్లోకి వెళ్తే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గణేశ ఎకోపిట్ కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. కంపెనీలోని 4వ అంతస్తులో స్టీమ్ పైప్ లైన్ ఒక్కసారిగా పేలిపోయింది. పైప్ లైన్ పేలడంతో భారీ శబ్దంతో పాటు మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు టెక్నీషియన్లు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మంటల నుంచి తప్పించుకునేందుకు వారు లిఫ్ట్ ఎక్కినట్లు తెలుస్తోంది. బయటకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని వారు భావించారు. కానీ అదే లిఫ్ట్ వారికి చివరి ప్రయాణంగా మారిపోయింది. మంటలు లిఫ్ట్కు కూడా అంటుకోవడంతో ఇద్దరు టెక్నీషియన్లు అందులోనే చిక్కుకుపోయారు. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో మంటల్లో చిక్కుకుని లిఫ్ట్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను చూసిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సూర్యప్రకాష్, అభిలాష్ అనే ఇద్దరు టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. సూర్యప్రకాష్ వయసు 31 సంవత్సరాలు కాగా అభిలాష్ వయసు 30 సంవత్సరాలు. ఇద్దరు చిన్న వయసులోనే ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సొంత ఊరికి దూరంగా వచ్చి పనిచేస్తున్న ఈ యువకులు రోజు మాదిరిగానే విధులకు వెళ్లారు. కానీ అదే రోజు వారి జీవితాల్లో చివరి రోజు అవుతుందని వారు, వారి కుటుంబాలు అస్సలు ఊహించి ఉండరు. ఒక్కసారి ఆ కుటుంబాల పరిస్థితిని ఊహించండి. ఉదయం ఉద్యోగానికి వెళ్ళినా తమ కొడుకు సాయంత్రం ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎదురు చూసి ఉంటారు. భర్త ఫోన్ చేస్తాడని భార్య ఎదురు చూసి ఉండొచ్చు. కానీ వారికి అందిన వార్త మాత్రం కన్నీళ్లు పెట్టించే విషాద వార్త. ఒక ప్రమాదం 2 ప్రాణాలను మాత్రమే తీసుకోలేదు, 2 కుటుంబాలకు తీరని లోటును మిగిల్చింది. వారి కుటుంబ సభ్యులకు ఇక జీవితాంతం ఈ బాధను మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అన్నీ పరిశీలించారు. అసలు స్టీమ్ పైప్ లైన్ ఎందుకు పేలింది? ప్రమాదం జరిగిన సమయంలో సేఫ్టీ సిస్టమ్స్ ఎలా పనిచేశాయి? మంటలు వ్యాపించినప్పుడు ఉద్యోగులు బయటకు వెళ్లేందుకు సరైన ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయా? లిఫ్ట్లో చిక్కుకున్న ఇద్దరు టెక్నీషియన్లను ఎందుకు రక్షించలేకపోయారు అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.